జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామంలో గత నెల 28వ తేదీన ఆకుల కొమరయ్య అనే ఆ స్వామి ఈత చెట్లను దౌర్జన్యంగా తొలగించాడు. గీత కార్మికుల జీవనోపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈత చెట్లను పెంచాలని అధికారికంగా కార్యక్రమాలు చేపట్టి మొక్కులు నాటుతున్నప్పటికీ వాటిని పట్టించుకున్న పాపాన పోవడమే కాకుండా ఈత చెట్లను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని గీత కార్మికులు గత 12 రోజుల క్రితం ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకుండా ఎక్సైజ్ శాఖ అధికారులు నిర్లక్ష్య వైఖరి చూపడం పట్ల గీతా కార్మికులు చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు గీతా కార్మికులు మాట్లాడుతూ గత నెల 28వ తేదీన చెట్లను తొలగించిన ఆకుల కొమరయ్యపై ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని, అప్పటి నుండి ఇప్పటి వరకు అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ పరిశీలనకు మాత్రం రాకుండా కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు. ఇదే విషయం గురించి ఎక్సైజ్ సిఐని కలిసేందుకు కార్యాలయంకు వెళ్లగా అక్కడ విధులలో ఉన్న ఎస్ఐ సౌమ్య గీతా కార్మికులకు సంబంధించిన సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి వహిస్తూ వాటి వల్ల ఏమి ఉపయోగం అంటూ మాట్లాడుతూ కార్మికులను చెందే విధంగా మాట్లాడిందని పేర్కొన్నారు. బాధితులకు అండగా ఉండాల్సిన ఎక్సైజ్ అధికారులే దౌర్జన్యంగా వాటి తొలగించిన వారికి పత్తాసు పలుకుతూ మామూళ్లకు తలుగుతున్నారని పలువురు గీత కార్మికులు ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కెనాల్ పంటి పోయి తాటి చెట్టు కూడా మేము చెప్పండి. డిసెంబర్ 28వ తారీఖు నాడు శనివారం మధ్యాహ్నం గౌడ కులస్తులు ఎవరు లేని సమయాన్ని చూసి ఆకుల కొమరయ్య అనే రైతు ఈ రోడ్డుకు ఈ పక్క ఆ పక్క ఉన్నాయి, కాల్వకి ఈ పక్క ఆ పక్క ఉన్న బాబతి ఈత చెట్లు పిల్లలు మొత్తం కలిపి ఒక 150 నుంచి వెళ్ళి 200 చెట్లు పుక్లింగ్ సహాయంతో మొత్తం పీకేసిండు. ఈ విషయమై శనివారం నాడు మధ్యాహ్నం మేము ఎక్సైజ్ ఆఫీస్ కార్యాలయంలో మీకు దరఖాస్తు ఇచ్చొచ్చినాక గురువారం నాడు మేడం వచ్చింది, పంచనామా చేసుకున్నది, కేసు రాస్తా అని చెప్పింది, పోయింది. ఇక తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోయేసరికి మేము ప్రతిరోజు ఆ ఎక్సైజ్ కార్యాలయానికి రోజు కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కూడా ఆ కార్యాలయానికి మేము పోయి మేడంని కలుద్దామని పోయినాం. పోతే సిఐ మేడం లేదు, ఆ ఎస్ఐ మేడం ఉంది. ఎస్ఐ మేడం ఉండి మేము ఆడికి పోయి సూచించినాం, అక్కడ అన్ని చెట్లు పట్టేంత ప్లేస్ ఎక్కడ ఉన్నది, అయినాక చిన్న వాటికి కంప్లైంట్ ఏంటిది, మీరు కల్లువారేటి ఏమైనా ఫోటోలు తీసుకొని రావాలి, కల్లువారే వాటి మీద అయితే చర్య తీసుకుంటాం, ఆ బుంగల్ నవాబుది మీరు గీసేటట్టు ఉన్నాయి ఫోటోలు తీసుకోవాలి అన్నట్టుగా మాట్లాడింది. ఇప్పుడు చిన్న మొక్కలు పెంచుకుంటేనే కదా సార్ పెద్దగా అయ్యేది ఏవైనా. మన ఆబ్కారీ శాఖ తరఫున కూడా వాళ్ళు చిన్న మొక్కలు ఇస్తున్నారు కానీ కల్లువారే మొక్కలు అయితే ఇస్తలేరు కదా. మేము వాటిని ఎంతో పోదన చేసుకొని పెంచుకునే మొక్కలు అవి. మా జీవనోపాధి గడిచేది ఈ మడిపల్లి గ్రామంలో గౌడస్తులు అందరికీ జీవనోపాధి గడిచేదే మా ఈ కళాల మీద. ఇప్పుడు మేము దరఖాస్తు ఇచ్చి వాటికి 11-12 రోజులు అవుతుందండి. అయిన తర్వాత ఇవాళ మేము పోతే అంటుంది కానీ 11-12 రోజులు కాలయాపన జరిపి మేము ఇప్పుడు పోదాం పల్లి మీరు ఆ చెట్లు మొత్తం మీరు పీకేసిన అన్న చెట్లు మొత్తం మాకు ఇప్పుడు చూపించాలి అంటారు. 11-12 రోజుల తర్వాత వాళ్ళకి ఇచ్చే సలహా మాకు తెలిసి వాళ్ళకి ఇచ్చే సలహా వాళ్ళకి వీళ్ళు ఇచ్చినట్టున్నారు. ఒక చెట్టు లేకుంటే మొత్తం ట్రాక్టర్లు తీసుకపోయారు. ఇవాళ 11-12 రోజులకు ఇవాళ వచ్చి మాకు ఆ పీకేసే చెట్లు చూపిస్తూ పల్లి అంటారు. ఇప్పుడు లెక్క పెట్టినా కూడా ఒక 80 నుంచి 100 మొక్కలు అల్గా వెళ్తే మీరు కావాలంటే చూసుకోవాలి. పెద్ద చెట్లు మొత్తం ట్రాక్టర్లో తీసుకుపోయారు. చిన్న మొక్కలు ఇలాంటి మొక్కలు అలాంటి మొక్కలు మొత్తం ఇప్పుడు లెక్క పెట్టినా కూడా 80 నుంచి ఒక 100 మొక్క అల్గా వెళ్తుంది. అని గీత కార్మికులు ఇక్కడ ఉన్న వాళ్ళ మడిపల్లిలో మా అందరికీ అన్యాయం చేసి ఆకుల కొమరయ్య ఆయన ఎవరి గీత కార్మికులు లేని సమయంలో మధ్యాహ్నం పూట కాలువకు ఇరువైపులా ఉన్న చెట్లను మొత్తం పుక్లింగ్తో తీసేసి అతను భూమికి కాకుండా పక్కకున్న చెట్లు కూడా తీసేసి ఆయన భూమిని కలుపుకుంటే అది మనకు సంబంధించింది కాదు, మనకు అవసరం లేదు అని మనం ఊకున్నాం అనుకో. మన చెట్లు పోతానే అయ్యో ఏంది అని అంటే ఈ దౌర్జన్యం చేసుకుని ఏం చేస్తావు చేసుకోపో అని కూడా మా మీద దౌర్జన్యం చేసిన వాళ్ళే. మాకు ఎటు ఆధారం లేక ఎటు గత్యంతరం లేక ఆబ్కారీ స్టేషన్ పోయి శనివారం రోజు 10-12 రోజుల క్రితం కేసు పెట్టిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఎలాంటి చలనం లేదు. మేము రోజు ఆబ్కారీ స్టేషన్కి పోవడం, సిఐ గారు మేడం గారు లేరు, ఎస్ఐ లేరు అని అంటే కాలయాపన చేసారు. ఈ కాలయాపనలో ఈ 10-12 రోజులు గడిచిపోయిన తర్వాత ఈ చెట్లు వాళ్ళు ఉన్న ట్రాక్టర్లో వేసుకపోయారు. ఆసామి వాళ్ళు తీసేసిన చెట్లను మొత్తం తీసేసి నైట్లే మొత్తం తీసేసారు. ఈ ఒక చిన్న మొక్కలు అవైనా కూడా ఒక 100 నుంచి 120 వరకు మొక్కలు ఇంకా ఇవి ఉన్నాయి. వీటి కూడా మొత్తం ఇవాళ ఏమంటుందంటే మేడం మళ్ళీ పిలిచిన వాళ్ళే మేము పోయిన తర్వాత అక్కడ చెట్లు చూపిస్తే ఇప్పుడు కేసు చేస్తా చూపించానంటే మేడం 10-12 రోజులు అంటే నువ్వు నాకు ఇప్పుడు ఎవిడెన్స్ కావాలంటే ఇప్పుడు ఎవిడెన్స్ లేవు మేడం, అప్పుడు తీసిన ఫోటోలు ఉన్నాయి, వీడియో ఉన్నది, మన పేపర్లో కూడా వచ్చింది మేడం, ఆ క్లిప్స్ చూడండి. మీరు అప్పుడున్న మీరు రాసుకున్న సిఐ గారు ఇక్కడికి వచ్చి పంచనామా కూడా రాసింది, సాక్షులు ఉన్నారు, వాళ్ళంతా తీసుకున్నారు కదా, అదే ప్రూఫ్ ఉన్నది కదా మేడం అంటే లేదు అది మాకు ఇప్పుడు కాదు, ఇప్పుడు మీరు ఎట్లయితే చేస్తాం లేకుంటే లేదని మా మీద అన్నోళ్ళే మేము వెళ్ళొచ్చినాం. ఎవరన్నారు అట్లా? ఎస్ఐ మేడం గారు అన్నారు. తగిన న్యాయం మాకు జరగాలని మేము కోరుకుంటున్నాం, మీ ద్వారా తెలియజేస్తున్నాం.